బందీపోరా ఎన్కౌంటర్లో లష్కర్ తోబా హైకమాండర్ హల్తిఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టినట్టు తెలుస్తుంది. పహల్గామ్ ఘటన తర్వాత ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపులను తీవ్రతం చేశాయి. ఈ క్రమంలో బందీపోరాలో సైన్యం ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో 2 జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం అందుతుంది. ఉగ్రవాది మృతిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పహల్గామ్ మొదలుపెట్టింది. ఉగ్ర దాడిలో పాత్ర ఉన్న 2 ఆసిఫ్ ఖాన్, అదిలక్ షేక్ ఇళ్లను సైన్యం ఐడితో పేల్చేసింది. బెజ్బెహర్, త్రాల్ ప్రాంతాల్లో బలగాల కూంబింగ్ కొనసాగుతున్నాయి. లోకల్ గా అనుమానం ఉన్న వ్యక్తులను అరెస్టు చేస్తున్నాయి. పహల్గామ్ లో జరిగిన దాడికి ప్రతీకారంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని యూకే ఎంపీ బాబ్ బ్లాక్మెన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ మిలిటరీ యాక్షన్ చేపట్టినా తమ దేశంలోని పార్టీలని సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మేక్రన్ పీఎం మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో భారత్ కు తమ దేశం అండగా ఉంటుందన్నారు. బందీపోరా ఎన్కౌంటర్ లో లష్కర్ తోబా హైకమాండర్ హల్తిఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టినట్టు తెలుస్తుంది. పహల్గామ్ ఘటన తర్వాత ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపులను తీవ్రతం చేశాయి. ఈ క్రమంలో బందీపోరాలో సైన్యం ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో 2 జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం అందుతుంది. ఉగ్రవాది మృతిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పహల్గామ్ మొదలుపెట్టింది. ఉగ్ర దాడిలో పాత్ర ఉన్న 2 ఆసిఫ్ ఖాన్, అదిలక్ షేక్ ఇళ్లను సైన్యం ఐడితో పేల్చేసింది. బెజ్బెహర్, త్రాల్ ప్రాంతాల్లో బలగాల కూంబింగ్ కొనసాగుతున్నాయి. లోకల్ గా అనుమానం ఉన్న వ్యక్తులను అరెస్టు చేస్తున్నాయి. పహల్గామ్ లో జరిగిన దాడికి ప్రతీకారంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని యూకే ఎంపీ బాబ్ బ్లాక్మెన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ మిలిటరీ యాక్షన్ చేపట్టినా తమ దేశంలోని పార్టీలని సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మేక్రన్ పీఎం మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో భారత్ కు తమ దేశం అండగా ఉంటుందన్నారు.